for watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Now online classes also available 9790948610 0097455772714. Hi, this is Banu. మనం వచ్చేసి ప్రబోధ్ కోర్స్ అనేటువంటి కోర్స్ మనము చూడబోతున్నాము. ఈ ప్రబోధ్ కోర్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క లాంగ్వేజ్ని వచ్చేసి ఇంట్రడ్యూస్ చేయాలి, అందరికీ ఎంప్లాయీస్కి ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గవర్నమెంట్లో వచ్చేసి ఈ సెంట్రల్ హిందీ ట్రైనింగ్ కరస్పాండెన్స్ కోర్స్ అనమాట. ఇది వచ్చేసి ఎంప్లాయీస్ వచ్చేసి ఉపయోగించుకోవచ్చు, ఎంప్లాయీస్ వచ్చేసి రాయొచ్చు అనమాట. ఎగ్జామ్స్ వచ్చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినది. ఈ వీటిలో హిందీ అనేటువంటిది కంపల్సరీ అయినందువల్ల ఈ యొక్క లాంగ్వేజ్ వచ్చేసి ఎట్లా నేర్చుకోవాలనేటువంటిది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇప్పుడు వచ్చేసి స్వర్ మీన్స్ ఓవెల్స్, అచ్చులు. ఈ అచ్చులు వచ్చేసి ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఇక్కడ రాయడం జరిగింది. ఈ ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. నెక్స్ట్ వచ్చేసి వ్యంజన్ కాన్సోనెంట్స్, హల్లులు. ఈ యొక్క హల్లులను వచ్చేసి ఏ విధంగా రాయడం అనేటువంటిది చూద్దాము. ఖ, ఖ, గ, గ, జ్ఞ, చ, చ, జ, జ, జ్ఞ, ట, ఠ, డ, డ, న, త, త, ద, ద, న, ప, ప, బ, బ, మ, య, ర, ల, వ, స, ష, స, హ అనేటువంటి అక్షరములతో ఇక్కడ హల్లులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది హిందీలో. తర్వాత వచ్చేసి కంజక్ట్ కాన్సోనెంట్స్ ఆర్ కాంపౌండ్ కాన్సోనెంట్స్ అంటే ఏంటంటే సంయుక్త వ్యంజన్, అంటే మిక్సింగ్ కాన్సోనెంట్స్ అనేటువంటిది, అంటే మిక్సింగ్ వచ్చేసి చేసినటువంటి హల్లులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాటి కింద వచ్చేసి క్ష, త్ర, జ్ఞ అనేటువంటిది వస్తుంది. ఈ క్ష, త్ర, జ్ఞ ఎలాగా తయారవుతుంది అంటే హల్లుల్లో నుంచి తయారవుతుంది, ఈ కాన్సోనెంట్స్ నుంచే తయారవుతుంది అన్నమాట. ఎలాగా అనేది చూద్దాము. క ప్లస్ ష వచ్చేసి క్షగా మారుతుంది, తా ప్లస్ రా వచ్చేసి త్రాగా మారుతుంది, జా ప్లస్ జ్ఞా వచ్చేసి జ్ఞాగా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము అడిషనల్ కాన్సోనెంట్స్ వచ్చేసి డ, డ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి సౌండ్ బారోడ్ ఫ్రమ్ ఉర్దూ లాంగ్వేజ్, కొన్ని అక్షరాలని ఉర్దూ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే జానీ, ఫాన్ వచ్చేసి ఉర్దూ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. యాడెడ్ విత్ కాన్సోనెంట్స్, ఆల్రెడీ యాడ్ చేయబడినటువంటిది, ఆల్రెడీ యాడ్ చేసేస్తున్నారనమాట. సో ఇది అరబిక్ లాంగ్వేజ్లోను పర్షియన్ లాంగ్వేజ్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి ఒక లెటర్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి ఆ అనేటువంటి యాడెడ్ విత్ ఓవెల్స్ వచ్చేసి ఇది ఆల్రెడీ ఓవెల్లో యాడ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ పదాలను వచ్చేసి కొన్ని వాటిని వచ్చేసి మనము ఏం చేయడం జరుగుతుందంటే అదే విధంగా హిందీలోకి మార్చి రాయడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలను అలాగే ట్రాన్స్లేట్ చేసి తెలుగులో హిందీలో రాయడం జరుగుతుంది. సో అప్పుడు వచ్చేసి ఈ యొక్క ఆ అనేటువంటి ఇంగ్లీష్ నుంచి తీయడం జరిగింది అనమాట. ఆ అనేటువంటి సౌండ్ వచ్చేసి యాడెడ్ విత్ ఓవెల్స్, ఆల్రెడీ ఓవెల్లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి పార్ట్ 5లో వచ్చేసి మనం వచ్చేసి ప్రాక్టీస్ రైటింగ్ ఓవెల్స్, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక గడులు ఇవ్వడం జరిగింది. ఆ గడుల్లో వచ్చేసి ట్రై టు రీప్రొడ్యూస్ దమ్ ఇన్ యూనిఫామ్ సైజ్ అండ్ షేప్. మనకు వచ్చేసి 11 లైన్స్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఆ 11 లైన్స్లో వచ్చేసి కరెక్ట్గా నీట్గా ఆ యొక్క ఆఈలు వచ్చేసి మీరు రాయండి. ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి ఈ ఓవెల్స్ వచ్చేసి 13 లెటర్స్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి టోటల్ వచ్చేసి 39 లెటర్స్ వస్తుంది. ఈ 3 లెటర్స్లు కలిపితే 42 లెటర్స్ అనేటువంటిది హిందీలో మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.